హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మా కొండకు వెళ్తున్న దారిలో ఈ పనస పండు పండిపోయి అయితే కనిపించింది. నైట్ వీచిన గాలికి మామిడి పళ్ళు అయితే పడ్డాయి. ఆకలేస్తే తినడం కోసం పనస పండు మామిడి పళ్ళని అయితే తీసుకెళ్తున్నాం. రెండో రోజు కూడా తుప్పలు నరుకుదాం అనేసి అయితే వచ్చాం. కొద్దిగా నరుక్కుంటేనే కొండ మొత్తం పూర్తి చేయగలము, కానీ ఈ ఎండ వలన చిన్నది మాత్రమే నరకగలిగాము. మా కొండ దగ్గర పడిన మామిడి పళ్ళు టేస్ట్ ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. తినడానికి చాలా తీయగా జ్యూసీగా అయితే ఉన్నాయి. ఎంతకైనా కొండ దగ్గర పండిన పళ్ళు కదా. మా అత్తయ్య మామయ్య పనస పండు కోయరా తిందామనేసి అయితే అన్నారు. ఈ పనస పండు చూడడానికి చిన్నదిగా ఉన్న దీని వాసన చాలా దూరం వరకు అయితే వస్తుంది. పనస పండు కోసిన తర్వాత చేతికి బంకంటకూడదని ఆకులతో బంకను తుడుచుకోవాలి. చెట్టు నుండి అప్పుడే తెంపి కోసి తింటుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. తొనలు కూడా పెద్దగా చాలా బాగున్నాయి. ఈ పనస తొనలు చాలా తీయగా ఉండడం వల్ల ఎక్కువ తింటే జ్వరం వస్తుంది. ఒక్కొక్క ముక్కను కోసి మా అత్తయ్య మామయ్యకి అయితే ఇచ్చేసాను. పనస పండు తిన్న వెంటనే కంపల్సరిగా పిక్కల్ని కాల్చుకొని తినాలి, లేదంటే కడుపు గట్టిగా అయిపోయి కడుపు నొప్పి వస్తుంది. కాల్చిన పిక్కల్ని మా అత్తయ్యకి ఇస్తున్నాను. మీరు ఎప్పుడైనా పనస పండు తిన్న వెంటనే ఇలా పిక్కల్ని కాల్చుకొని తిన్నారా? కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఇంకా మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.